విషయాలైనా కూడా ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇచ్చిన గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కాబట్టి గ్రామాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అట్ ద సేమ్ టైం సరే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులైనప్పటికీ సర్పంచులకు రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంత అడ్డంకులుగా ఉన్నాయి అధికార పార్టీకి. కాబట్టే ఇవంతా జాప్యం చేసుకుంటూ వస్తుందని దిలీప్ గారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకో సంవత్సరం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ ఉద్దేశం లేదు. వాళ్ళతోనే కోర్టులో కేసులు వేయించో ఇంకో రకమో ఇంకో కారణం ఏదో ఒక కారణం చూపించి ఇది ఇంకో సంవత్సరం పాటు వాయిదా వేస్తూ వస్తుంది అని. మేడం ఈ విషయం ఏంటంటే అంత సంకుచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించదు మేడం. ఇంకో విషయం ఇక్కడ కేవలం ఈ రాష్ట్ర అధినాయకత్వం ఒక్కటే ఉండదు మేడం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ పనిచేస్తాయి. 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావడంలో రాజీవ్ గాంధీ గారి పాత్ర ఆ రోజు ఎంత ఉండేనో మనకు తెలుసు. గ్రామాల అభివృద్ధి జరగాలి, గాంధీవాద పార్టీ మేడం. ఇది డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లో భాగంగా గ్రామ స్వరాజ్ రావాలని చెప్పి బలంగా కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇలా ఆ ప్రజాస్వామిక విలువలను తొంగలో తెక్కేంత సంకుచిత మనస్తత్వంతో పార్టీ పనిచేస్తలేదు. అయితే మీకు ఇంకోటి కూడా చెప్పాలి మేడం. ఇన్ కేస్ రాజు నేత అన్న వాళ్ళకి బీజేపీ పార్టీ కూడా ఒక తీర్మానం చేసింది, బీసీ కులగణన చేపడతామని చెప్పి. అంటే భారతదేశంలో తెలంగాణ కూడా ఉంది కాబట్టి తెలంగాణలో కూడా కులగణన చేపడతాం. ఇన్ కేస్ వాళ్ళ కులగణన లెక్క ప్రకారం కనుక వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కనుక ఎక్కువ వస్తే అప్పుడు కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి ఇప్పుడు ఈ కులగణ లెక్కలు ఆ కుల లెక్కలు రెండు ఉంటాయి కదా మనం కంపేర్ చేద్దాం. వాళ్ళకి ఎక్కువ వచ్చినప్పుడు దానికో శాస్త్రీయత ఉంటుంది, ఈ గవర్నమెంట్ చేసిన దాన్ని తక్కువ వచ్చినప్పుడు దీంట్లో ఒక శాస్త్రీయత ఉంటుంది. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు తప్పెవరిదో ఒప్పెవరిదో ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు నేను దాన్ని ఏం ఇది చేయలేదు, ఇది కొంచెం టైం ఉంది దానికి, మీరు చేస్తారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇంకో వారం 10 రోజులకు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అంతే కదా, వారం 10 రోజులు స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రాపర్ వేలో అయితే మనకు ఒక డేటా అనేది వస్తుంది. ఒక మాట నేను ఇక్కడ చెప్తా మేడం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు సరే దిలీప్ గారు ఒక మాట చెప్పారు పెద్దవారు. నేను వాళ్ళు చేసిన ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో నేను సున్నితంగా దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే థర్డ్ పొజిషన్లో వచ్చేంత దీనస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటికి మీరు చూడండి, గ్రామ స్థాయిలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇల్లు ఉంది. అదేవిధంగా ఇన్కేస్ ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుందాం. మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 16 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచిని ఒక యూనిట్గా మనం చూసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏమైతుందండి మేడం, ఒక ఇల్లు ఉంది మేడం. ఇప్పుడు మాదే ఒక ఇల్లు ఉంది మేడం. మా ఇల్లు ఉన్నప్పుడు మా కుటుంబానికి రైతు రుణమాఫీ జరిగిందా జరగలేదా అని చెప్పి ఒక పారామీటర్గా తీసుకుంటాం. మేము సన్న బియ్యాన్ని మేము తింటున్నామా లేదని పారామీటర్గా తీసుకుంటాం. మా ఇంట్లో మా అమ్మనో మా చెల్లి ఉన్నప్పుడు వాళ్ళకు ఉచిత బస్సు అందుతుందా లేదని ఒక పారామీటర్గా తీసుకుంటాం. అదేవిధంగా మాకు ఏది వడ్ల కొనుగోలు విషయంలో మాకున్న ఫీజిబిలిటీని చూస్తాం. మా విద్యా విషయం, ఇప్పుడు నేను విద్యార్థిని అయితే నేను విద్యార్థికి అయి ఉంటే నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, స్కాలర్షిప్ వస్తుందా అనే ప్రాపర్ వేలో చూస్తాం. మా ఊరిని పారామీటర్స్గా తీసుకున్నప్పుడు మా ఊరిలో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా వాళ్ళ టీచర్ల నియామకం ప్రాపర్ వేలో జరిగిందా లేదని మనం పారామీటర్గా చూసుకుంటాం. ఇవన్నీ పారామీటర్స్గా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా, తులం బంగారం ఇచ్చిరా లేదా చూస్తారు కదా మేడం. 100% మేడం. ఒకటి ఇచ్చిరా లేదా లేదు, ఒక విషయం ఇప్పుడు నేను అట్లా కూడా చెప్తా, 15 లక్షలు అకౌంట్లో పడతాయని అన్నారు, ఇప్పుడు వరకు పడలేదు. నేను ఇట్లా కూడా చెప్పగలుగుతా. నేనేమంటున్నా, పొలిటికల్గా మనం ఎన్ని స్టేట్మెంట్లనే పోవచ్చు కాక 2500 వరకు ఏదైతే చేయాల్సిందో చేయాల్సి ఉంది మేడం. మేము చేయమని చెప్తలేము, ఇంకేదో కారణం మేము చూపిస్తలేము. కానీ ఏదైనా ఒక డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మేడం. త్వరితగతిన ఒకేసారి ఎగ్జైట్మెంట్లు చేయడానికి ఉండదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఖజానాన్ని బేరేసి వేసుకొని ముందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా అంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఏది రూట్ లెవెల్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఓట్లు అడిగి మరీ ఏది గెలుచుకునే అవకాశం ఇప్పటికీ ఉంది, ఆ స్థానం ఉంది. సరే పొలిటికల్గా ఎన్ని స్టేట్మెంట్లు అయినా ఇవ్వచ్చు కాక, కానీ దానికి మేమే ఇచ్చేస్తలేము. ఇప్పుడు మీరు చూడండి, జెడ్పీ ఎలక్షన్స్లో 33 జిల్లాలలో జెడ్పీ చైర్మన్లు 33 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రతి సర్పంచ్ కానీ వార్డు సభ్యుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇందాక దిలీప్ గారు కూడా ఒక మంచి మాట చెప్పిండే, నాకు అది బాగా అనిపించింది. ఎందుకంటే మేము దాన్ని ఆ రిఫ్లెక్షన్ మా మీద కాబట్టి చెప్తున్నాను మేడం. పార్టీ మారితేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక పర్సెప్షన్ గత గవర్నమెంట్లో బిల్డ్ అయి ఉండే. ఒక వార్డు సభ్యులు ఉన్నారనుకోండి మేడం, ఈ పార్టీలో మీకు వస్తేనే నిధులు వస్తాయి. ఒక సర్పంచ్ ఉంటే ఈ పార్టీలో అది వచ్చింది. దానివల్ల ఏమైందంటే మేడం, అధికార పార్టీ ఉంటేనే మనకు మేలు జరుగుతుందని చెప్పి ఒక పర్సెప్షన్ బిల్డ్ అది. ఇలాంటి ఒక సంకుచిత రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేయబోదు కూడా మేడం. ఇంకో మాట కూడా ఒక డిస్కషన్ వచ్చింది పెండింగ్ బిల్లుల విషయంలో. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటి నుంచి ఏది 2023 డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఏదైతే ఉందో అప్పటి నుంచి సర్పంచుల ఎన్నికలు జరగలేదు. సో సర్పంచులు ఏదైతే అప్పులు చేస్తున్నా, వాళ్ళ మీద అప్పుల భారం ఉన్నా, ఏదున్నా అది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో వాళ్ళు చేపించిన పనులకే అప్పులు ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా మనకు తెలిసిన అంశమే. సో దాన్ని మేము ఆ భారాన్ని మేము తగ్గించుకునే ప్రయత్నం మేము చేస్తలేము. కానీ
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు కూడా దానికి మాకు తప్పు కాదు, మాకు సంబంధం లేనట్టు మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. మేము ఇది చేసామని చెప్పి మీరు గొప్ప చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు హరితవనాలను మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయన మాకు సంబంధం లేదు అనలేదు మేడం. మా ప్రభుత్వంలో ఇవ్వాల్సిన నిధులైనప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది మేడం. ఒకటి చెప్తా నేను ఒకటి చెప్తా. ఇప్పుడు హరితవనాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు, రైతు వేదికలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఇవంతా ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు? ఏదైతే సర్పంచులు ఉన్నాయో బిల్లులు క్లియర్ అయితే అన్న కారణం చేత బయట 2 రూపాయలకో 3 రూపాయలకో మిత్తికి పైసలు తెచ్చి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ గొప్పగా మీరు చెప్పుకున్నప్పుడు దీని వెనకాల నలిగి ఉన్న సర్పంచ్ లెక్క బాధలను కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదు? గత 10 సంవత్సరాలు మీరు ఎందుకు పట్టించుకోలేదు? వాళ్లకు బిల్లుల క్లియరెన్స్ ప్రాపర్ వేలో ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే నేను ఒకటే విషయం మేడం, అంటే ఇది రిలవెన్సో కాదో నాకు తెలియదు, కానీ రిలవెన్స్ వేలో నేను చెప్తున్నా మేడం. కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని డిస్కవరీ ఛానల్ వరకు క్లెయిమ్ చేసుకున్న మీరు, కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని పాట రూపంలో మీరు పాడించుకున్న మీరు, అదే కాళేశ్వరంలో ఉన్న లోపాలని నెత్తిని మీద వేసుకోవడానికి మీరు ఎందుకు సిద్ధంగా లేరు? భుజాల మీద వేసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు? ఇంజనీర్ల యొక్క భుజాల మీద నుంచి తుపాకీ మీరు గురి చేసి కాల్చినప్పుడు అదే ఇంజనీర్లు ఒక్కొక్కళ్ళు మాకు సంబంధం అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఇది మీరు నదుల్లో నడకలు నెట్టిన మీరు, కాళేశ్వరంలో పనిచేసిన ఇంజనీర్లకు నడకతో పాటు వాళ్ళకు దిశానిర్దేశం చేసిన మీరు ఈరోజు మీరు ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు? అంటే ఒకటే విషయం, కనపడే అభివృద్ధిని మాత్రమే మాదని మీరు చెప్పుకొని కనపడకుండా జరిగిన విధ్వంసాన్ని మాది కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది రాజకీయంగా ఉన్న కుట్రని మేము అంటాం. సరే, ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొదటి స్థానం వస్తుందా, సెకండ్ స్థానం వస్తుందా, థర్డ్ స్థానం వస్తుందని ప్రజలు నిర్ణయించుకుంటారు మేడం. 33 జిల్లాల్లో ప్రతి జడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని గెలుచుకున్న మీరు తర్వాత నామరూపాలు లేకుండా పోయారు. ఆ 33 జడ్పీ చైర్పర్సన్ తర్వాత మీ దాంట్లో లేరు, అందరూ పార్టీలు మారి వచ్చేసారు. దాని మీరు గొప్పగా రాజకీయాల్లో ఎప్పుడు ఒక తీరుగా ఉండదు మేడం. ఓడలు అయితే ఎవరు శాశ్వతంగా ఉండడానికి రారు. అయితే ప్రజలు మాత్రం అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ పోతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలంగా విజృంభించుకుంటూ బయటకు వచ్చింది. ఎస్, లోకల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో అనేది మా మనసుకు తెలుసు మేడం. ఎందుకంటే మేము లోకల్ నుంచి తండాల నుంచి వచ్చిన వాళ్ళం. తండాల్లో మేము ఎంత ఇదిగా పెరిగినా మాకు తెలుసు. నేను ఒక పాయింట్ చెప్తాను మేడం. ఇందాక అన్నగారు చెప్పిన లెక్క ప్రకారం 3000 పైచులకు గ్రామ పంచాయతీలో 95% గ్రామ పంచాయతీలు డీనోటిఫైడ్ గ్రామ పంచాయతీలు, అంటే 60,000 నిధుల కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు. ఎస్, మా తండ కూడా డీనోటిఫైడ్ కిందకి వస్తుంది. ఈ డీనోటిఫైడ్ గ్రామ పంచాయతీలకు ఆదాయం ఉండదు కదా. ఆదాయ మార్గాలను మీరు ఏ రూపంలో చూపించారు? ఆ ఆదాయం ఇన్కేస్ బడ్జెట్ నుంచి, ఇన్కేస్ పైనుంచి వచ్చే బడ్జెట్, అది ఆర్థిక శాఖ నుంచి వచ్చే బడ్జెట్ ఇలాగ వస్తుంది. మీరు సంపూర్ణంగా ఏది రెవెన్యూ గ్రామ పంచాయతీలో ఏమైనా మార్చిరా? దాన్ని ఇంకేదైనా కొత్తగా మార్చి మీరు ప్రయాణం చేస్తారా? ఇది చేయలే. రామూర్తి గారు చెప్పిన లెక్క ప్రకారము ఏంటంటే మీరు కొత్తగా గ్రామ పంచాయతీలు చేశారని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దానికి తోడు తండాల్ని కూడా గ్రామ పంచాయతీలను చేసిన చరిత్ర మాదంటున్నారు కదా మేడం. ఒకటే నేను ఏమంటున్నా, ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమం కాలం నుంచే ఉంది. లంబాడి హక్కుల పోరాట సమితి అయితే అని ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయాన్ని ఈ నినాదాన్ని బలంగా తీసుకెళ్ళింది. ఎస్, మీరు చేసారు, మేము కాదని అంటలే. ఎస్, వీ కెన్ అప్రిషియేట్ ఇట్, మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ మేము ఏమంటున్నాం, అంతకుముందు మేము నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు ఉండే ఎక్కువ తండాలు, అప్పుడు నిధులు ప్రాపర్ వేలో వచ్చాయి. కానీ ఎప్పుడైతే డీనోటిఫైడ్ అయినామో ఆటోమేటిక్గా నిధులు తగ్గుతుంది మేడం, ఎందుకంటే ఆదాయం ఉండదు కదా. ఇప్పుడు చాలా తండాలలో దళిత వాడలో ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ సృష్టి ఉంటుంది కాబట్టి ఇంటి పన్ను కట్టడం ఏదో కొంచెం డిలే ప్రాసెస్ అవుతుంది మేడం. కాబట్టి ఆదాయ మార్గాలు ఉండవు. ఉండినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కింది కులాల వాళ్ళ దగ్గర నుంచి కింది వర్గాల వాళ్ళకు ఆదాయ మార్గాలు ఉండదు. కాబట్టి ఏదైనా కొత్తగా ఏదైనా బూస్ట్ చేయాలనే ఆలోచన ఉండదు కదా. అలాంటి ఏమైనా ప్రికాషన్ మీద మీరు చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళకు వచ్చేదే మాకు వచ్చింది, వాళ్ళకి చేసిందే మాకు చేసింది. కాకపోతే ఒకటి వచ్చింది, ఏది రాజకీయంగా ఒక సంతుష్టి అయితే ఏర్పడింది. ఏదైతే గిరిజనులకు ఉంటారో ఒక రాజకీయ సంతుష్టి అయితే ఏర్పడింది. కానీ ఎంత రాజకీయ సంతుష్టి ఉన్నా కూడా ఆ ఫ్రీడాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం అంటే ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడే ఆ రాజకీయ చైతన్యం అనేది, ఆ రాజకీయ సంతుష్టి అనేది మనం ప్రాపర్ వేలో డెలివర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నా దగ్గర ఏం పవర్స్ లేదు, నా పెన్నుకే పవర్స్ లేదు అన్నప్పుడు నాకు విలువ ఉంటుంది. కొన్ని గ్రామ పంచాయతీలో చైర్స్లే లేవు. ఎంపీటీసీ అనే ఇప్పుడు ఎంపీటీసీ బీఫామ్ మీద వస్తుంది మేడం. ఎంపీటీసీకి విలువ లేకుండా చేశారు కదా మీరు. ఇప్పుడు జడ్పీటీసీకి కొంతవరకు విలువ ఉంటుంది, సర్పంచ్కి విలువ ఉంటుంది. ఎంపీటీసీ విలువ లేకపోతే ఒక మండల స్థాయి లెవెల్లో ఒక నిధులను తీసుకెళ్ళడంలో వాళ్ళకి పవర్ సైడ్ ఉన్నాయి. చాలా గ్రామ పంచాయతీలు వాళ్ళకి చేర్చుకోలేవు. సో ఆ ప్రోటోకాల్ని ఎవరు డిస్టర్బ్ చేశారని చెప్పి మీరు కూడా మీ మనసాక్షిగా చెప్పాలి. మేము ఒకటే చెప్తున్నాం, అంతా మీరు ఏదో విధ్వంసం చేసి చెడు చేసి చెప్పి మేము రాంగా మీలాగా మేము క్లెయిమ్ చేస్తలేము. కానీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేయడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదని అంటున్నాం మేము. రైట్. సరే, అట్లా వెంకటనాయక్ గారు మీరు ఫైనల్గా ఇంకొక విషయం చెప్పండి. సరే, జూలైలో వస్తాయా, ఆగస్టులో వస్తాయా, ఏదొచ్చినా కూడా ఇప్పుడు ప్రజల్లో గ్రామాల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. కాబట్టి ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సిద్ధంగా ఉంది? మేడం ఒకటే నేను ఏమంటున్నా అంటే ప్రతి గ్రామంలో కాదు, ప్రతి వార్డులో, ప్రతి గ్రామ పంచాయతీకి మినిమం 7 వార్డులు ఉంటాయి, మ్యాక్సిమం 14-15 వార్డులు ఉంటాయి. ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి బజార్లో సగం కంటే ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ ప్రభావం ఉంటుంది.
ఎస్ ఒకటైతే మేము వాస్తవం మేడం, మేము చేసిన గొప్పతనాల్ని చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామేమో కాదని అంటలేము, కానీ ఆ గొప్పతనాలు మాత్రం ఇప్పటికీ స్టిల్ అలైవ్గా ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్తాను, స్టిల్ అలైవ్గా ఉన్నాయి. ఏ ఊరినైనా మీరు తట్టి లేపండి. బట్ ఏంటంటే వాటి ప్రొజెక్షన్ మార్కెటింగ్ లో మేము లోపం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయం చెప్పారు మేము కదా. మార్కెటింగ్ లో మాకు లోపం ఉంది. ప్రజలకు ఏం చేసామో చెప్పుకోవడంలో మేము కొంత వెనకబడ్డాము అనే విషయం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఒక్క నిమిషం రాజు గారు. సో రామూర్తి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. సరే, ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఇందాక దిలీప్ గారు ఒక మాట చెప్పారు, ఎవరైనా కూడా ఏ పార్టీ అని ఇలాంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది, ప్లస్ వేరే పార్టీ నుంచి ఒకవేళ గెలిచినా కూడా అధికార పార్టీలోనే